ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నము నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. అవసరమైతేనే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. జీవితం అనుకున్నంత సులభం కాదు. కొన్నిసార్లు ఏ తప్పు చెయ్యకున్నా తప్పక శిక్ష అనుభవించాలి. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా, స్నేహితులైనా, ఎవరైనా సరే. మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా, ఏం చేసినా మన విలువ తగ్గిపోతుంది. గతం గురించి ఆలోచిస్తే అక్కడే ఉండిపోతావు. చేరాల్సిన గమ్యం గురించి ఆలోచిస్తేనే జీవితంలో ముందుకెళ్లగలవు. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు. సింహంలా ఉండు, సింహాసనం కోసం ఆలోచించకు. సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో బంధాన్ని పెంచుకోవచ్చు. సమాజంలో బతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి, లేదంటే తొక్కేస్తారు. గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి. ఒంటిమీద ఉన్న బంగారం వలన కంటే పక్కన ఉన్న మంచి స్నేహితుని వలనే మన విలువ పెరుగుతుంది. పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. చెయ్యి పట్టుకుని నడిపించిన వాళ్ళని, చెయ్యి పట్టుకుని నడిచే వాళ్ళని ఎప్పటికీ మరువకు, వదలకు. ఎదుటి వ్యక్తిని చూసి అసూయ చెందడం వలన ఇంకా నీవు దిగజారడం తప్ప చేసేదేమీ ఉండదు. వెనక్కి వెళ్ళి మన గతాన్ని, ముందుకు వెళ్ళి మన భవిష్యత్తును మార్చుకోలేకపోవచ్చు, కానీ మార్చుకోవచ్చు. కఠినమైన మనసు వెనుక సరళమైన హృదయం, కోపంగా అనే మాట వెనుక బాధ్యతతో కూడిన ప్రేమ ఉంటాయి. కానీ వాటిని ఎవరూ గమనించరు. అలవాట్లు ఆయుధాల్లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి, చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా క్రింద పడేస్తాయి. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది నీకే. ఒకరి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే. తప్పులేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు, విలువ లేని చోట అడుగుపెట్టకు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.